హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో ఒక పల్లెటూరుని చూపిస్తారు. ఇది సిటీ నుంచి చాలా దూరంలో ఉంది. ఈ ఊర్లో మాయ అనే పేరు గల విడో ఉంటుంది. మాయాది చాలా చిన్న ఇల్లు. ఆమె చిన్న చిన్న పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తుంది. ఆమె దగ్గరికి ప్రతిరోజు వీణ అనే అమ్మాయి వస్తూ ఉండేది. మాయ ఇంట్లో జంతికలు తయారు చేసి ఇంటింటికి అమ్ముతూ ఉండేది. వీణ అందులో సహాయం చేస్తూ ఉంటుంది. మాయాకి యవ్వనంలో ఉన్న ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు సీమోన్. మాయా విడో అయినప్పటికీ చాలా అందంగా ఉండేది. ఆమె జంతికలు తయారు చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో మ్యూజిక్ క్లాసులు కూడా ఇస్తుండేది. ఈమె క్లాస్‌కు అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ హాజరవుతారు. ఆమె వాళ్లకు ప్రేమతో పాఠాలు చెప్పేది. సీమోన్‌కు ఎలాంటి జాబు లేదు. మాయా సీమోన్‌ని జాబ్ గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడు. ఇక వీణ, సీమోన్ మధ్య జంతర్ మంతర్ జరుగుతూ ఉండేది. కానీ ఈ విషయం మాయాకు తెలిసేది కాదు. మాయా జంతికలు తయారు చేసి ఇస్తే విన్సీ అనే అబ్బాయి దాన్ని తీసుకెళ్ళి అమ్ముకుని వచ్చేవాడు. సీమోన్‌కు కొన్నిసార్లు విన్సీ ప్రవర్తనపై సందేహం వచ్చేది. ఈ విషయం ఇతను మాయాకు కూడా చెప్పాడు. కానీ మాయ ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోదు. సీమోన్ రోజు జాబ్ వెతుక్కోవడానికి వెళ్ళేవాడు. అసలు నిజం ఏంటంటే వీడు పెద్ద కంత్రిగాడు. మత్తుకు అలవాటు పడ్డాడు. రోజూ జాబ్ వెతకడానికి వెళ్తున్నానని చెప్పి వీణ ఇంటికి వెళ్ళేవాడు. వీణ జబ్బుతో బాధపడుతున్న తన తల్లితో పాటు నివసిస్తూ ఉంటుంది. వీణ కూడా మత్తుకు అలవాటు పడ్డ లేడీనే. ఇద్దరూ కలిసి రోజు మత్తు కొట్టి తర్వాత చీకట్లో మంచంపై చిత కొట్టుకునేవారు. సీమోన్ రోజు ఇలానే గడుపుతూ ఉండేవాడు. ఈ రోజు కూడా సీమోన్ చెమటలు పట్టే పని అయిపోయాక రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు మాయా ఇతన్ని నీ ఉద్యోగం సంగతి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు సీమోన్ నాకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు అని చెప్తాడు. మాయ అప్పుడే స్నానం చేసి బట్టలు మార్చుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ విధంగా ఉన్న ఈమెను చూసి వీడిలో కూడా వేడి పుట్టింది. వెంటనే వెళ్ళి ఆమెని గట్టిగా పట్టుకొని బంచుక్బం ఆడతాడు. వీడు బంచుక్బం ఆడడం తన తల్లితోనే ప్రారంభించాడు. వీడిలా చాలా రోజుల నుంచి లపాలప్ ఆడుతూనే ఉన్నాడు. పగటిపూట మాత్రం తల్లి కొడుకుల్లాగా ఉండేవాళ్ళు. రాత్రి అయితే మాత్రం మొగుడు పెళ్ళాల్లా మారిపోతారు. అయితే వీళ్ళిక్కడ 5 సంవత్సరాల నుంచి ఇలాగే జీవిస్తున్నారు. అయితే వీళ్ళ గురించి మాత్రం ఎవ్వరికీ తెలీదు. మరుసటి రోజు మాయా, వీణ పని చేసుకుంటూ ఉంటారు. పని అయిపోయిన తర్వాత వెంటనే మాయా వీణకి తన సాలరీ ఇస్తుంది. వీణ అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. వెళుతున్న వీణని మనవాడు మళ్ళీ కవ్వించాలని చూస్తాడు. ఇది చూసిన మాయ నువ్వు వెళ్ళి ముందు జాబ్ వెతుక్కోరా అని అతడిపై కోప్పడుతుంది. మాయా మాట విని సీమోన్ అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. వీడి ఎమోషన్‌లో జాబ్ వెతుక్కోవడానికి వెళ్తున్నాడు అనుకునేరు. లేదు. మళ్ళీ వీడు వీణ ఇంటికి వెళ్తాడు. వీణ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. సీమోన్ ఎప్పట్లాగే ఈమెతో బంచిక్ ఆడాలి అనుకుంటాడు. దగ్గరికి వెళ్లి కవ్వించాలని ప్రయత్నిస్తాడు. అయితే వీణ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆమెకు బంచిక్ ఆట ఆడే ఉద్దేశ్యం లేదు. అందుకని ఆమె కూడా అతనిపై కోప్పడి ఇంటి నుంచి బయటకు పంపిస్తుంది. సీమోన్ వీణ ఇంటి నుంచి బయటకు వెళ్లి రోజంతా బయటనే గడుపుతున్నాడు. మాయా సీమోన్ పని వెతకడంలో బిజీగా ఉన్నాడు అనుకుంటుంది. సాయంత్రం సీమోన్ ఇంటికి చేరుకుంటాడు. అతని ఇంటికి చేరుకునే సమయంలో మాయా ఇంట్లో కనిపించదు. అప్పుడు అతను మాయాకు ఫోన్ చేస్తాడు. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. మాయా ఇంట్లో లేదు కదా అని సీమోన్ ఈరోజు వంట చేస్తున్నాడు. వంట వండి మాయా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తూ చాలా సమయం గడిచిపోయింది. చాలా సేపటి తర్వాత మాయా ఒక కుర్రాడితో ఇంటికి వస్తుంది. ఆమె ఇంట్లోకి రాగానే సీమోన్ ఆమెని ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. అప్పుడు మాయా నేను సిటీకి వెళ్ళాను. అక్కడ వర్షం కారణంగా నేను రావడానికి లేట్ అయింది అంటుంది. ఆ తర్వాత సీమోన్‌కి తనతో పాటు వచ్చిన కుర్రాడిని పరిచయం చేస్తుంది. ఇతని పేరు మెస్సీ. ఇతను తన ఆన్‌లైన్ క్లాసులు వింటున్న మ్యూజిక్ స్టూడెంట్. మాయా ఇతనికి కూడా ఆన్‌లైన్‌లో క్లాసులు ఇస్తూ ఉండేది. ఈరోజు ఒక ఆలోచనతో మెస్సీని తన ఇంటికి తీసుకొని వచ్చింది. మాయా వెంటనే వెళ్ళి తన బట్టలు మార్చుకుంటుంటుంది. అక్కడికి వచ్చిన సీమోన్ నువ్వు మెస్సీని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావని అడుగుతాడు. అప్పుడు మాయా మెస్సీ వాళ్ళ అమ్మ విదేశాలకు వెళ్ళింది. వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతు. తనని కొడుతూ తిడుతూ ఉంటాడు. అందుకని నాకు మెస్సీపై జాలి కలిగింది. అందుకే తనని నేను ఇంటికి తీసుకొచ్చాను అంటుంది. తొందరలోనే వాళ్ళమ్మ తిరిగి వస్తుంది. మెస్సీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అని చెప్తుంది. సీమోన్‌కు మెస్సీ ఇంటికి రావడం అస్సలు ఇష్టం లేదు. అయినా ఇష్టం లేకపోయినా తన చేతుల్లో ఏమీ లేదు. ఆ తర్వాత ముగ్గురు కలిసి భోజనానికి కూర్చుంటారు. మెస్సీ సీమోన్‌తో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. కానీ సీమోన్ అతనితో మాట్లాడాడు. వాళ్ళందరూ భోంచేశాక మాయ మెస్సీ సీమోన్‌కు పడుకోవడానికి పరుపులు సిద్ధం చేస్తుంది. ఈ విషయం కూడా సీమోన్‌కి అస్సలు నచ్చలేదు. అతడు మాయతో పాటు పడుకోవాలని ఆశపడుతున్నాడు. మెస్సీ ఉండడం వల్ల వీళ్ళు అలా చేయలేకపోతున్నారు. మరుసటి రోజు సీమోన్ నిద్ర లేవగానే మెస్సీతో వీణ, మాయ నవ్వుతూ ఉండడం చూసి అసలు ఓర్చుకోలేడు. వీళ్ళ ప్రవర్తన వీడికి నచ్చలేదు.
వీళ్ళ ముగ్గురు పైన చాలా కోపంగా ఉన్నాడు. అయినా కోపాన్ని అదుపులో ఉంచుకుంటాడు. తర్వాత నలుగురు కలిసి టిఫిన్ తింటూ ఉంటారు. మెస్సీ పాట పాడడం ప్రారంభిస్తాడు. సీమోన్ దాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తాడు. కొంతసేపటి తర్వాత సోఫాలో మాయా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. సీమోన్ మాయా దగ్గరికి వచ్చి ఆమెలో కామవేడిని పుట్టించాలి అనుకుంటాడు. కానీ మాయ తనకి సర్ది చెప్పి విశ్రాంతి తీసుకోవాలి అని అంటుంది. తర్వాత సీమోన్ డైరెక్ట్‌గా వీణ ఇంటికి పోతాడు. మెస్సీ కూడా అక్కడే ఉన్నాడు. సీమోన్‌ను చూసి మెస్సీ భయపడుతూ ఉంటాడు. వీణ అతనితో "నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. సీమోన్ కూడా నీలాగే మత్తుప్రియుడు" అంటుంది. దీని తర్వాత ముగ్గురు కలిసి మత్తు తీసుకుంటారు. తర్వాత మెస్సీ వీణని లోపలికి తీసుకెళ్లి వాయిస్తూ ఉంటాడు. ఇది చూసిన సీమోన్ గంట కూడా మోగడం ప్రారంభించింది. సీమోన్ వీళ్ళిద్దరి దగ్గరికి వస్తాడు. తర్వాత సీమోన్, మెస్సీ ఇద్దరూ వీణని వాయిస్తారు. మరుసటి రోజు కూడా ఇద్దరు వీణ ఇంట్లోనే ఉన్నారు. వీణ ధ్యాస మొత్తం మెస్సీ పైనే ఉంది. ఇది చూసి సీమోన్ తట్టుకోలేకపోయాడు. అతడి కడుపు మండిపోతుంది. వాళ్ళని అక్కడే వదిలి ఇంటికి వెళ్ళిపోతాడు. మాయా సీమోన్ని మెస్సీ గురించి అడుగుతుంది. అప్పుడు సీమోన్ మెస్సీ వీణతో బంచిక్‌బం ఆడుతున్నాడు అని చెప్పేస్తాడు. ఇది విని తట్టుకోలేకపోయిన మాయ వీణ ఇంటికి వెళ్ళి వీణని 2 చెంపలు వాయిస్తుంది. తర్వాత ఆమెతో "నువ్వు చెడ్డదానివి. ఇకపై నువ్వు మెస్సీకి దూరంగా ఉండాలి" అంటుంది. "నువ్వు నా ఇంటికి కూడా రావద్దు" అని వీణ పరువు తీసి ఇంటికి వెళ్తుంది. ఈ ఇద్దరి పిల్లల్ని పని చేయమని చెప్తుంది. మెస్సీ చేయను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మాయ సీమోన్ని "నువ్వు కూడా వీణతో గుడుగుడు గుంచెం ఆట ఆడేవాడివా" అని అడుగుతుంది. ముందు ఎంత అడిగినా ఒప్పుకోడు. ఆమె తర్వాత గట్టిగా అడిగేసరికి "నేను కూడా వీణాకి చెమటలు పట్టించేవాడిని" అని ఒప్పుకుంటాడు. తర్వాత ఆమె కోపంతో సీమోన్ని బండబూతులు తిట్టి 2 చెంపలు వాయించి ఆమె పనిలోకి వెళ్ళిపోతుంది. కొంతసేపటి తర్వాత సీమోన్ మాయని క్షమాపణ కోరతాడు. కానీ మాయ ఇతన్ని క్షమించదు. "ముందు నువ్వు వెళ్లి జాబ్ వెతుక్కో" అంటుంది. సీమోన్ బయటకు వెళ్లి తిరుగుతున్నాడు. కొంతసేపటి తర్వాత వీణ ఇంట్లో మెస్సీని చూస్తాడు. మెస్సీ వీణ చేతులు నొక్కుతూ ఉంటుంది. ఇది చూసిన సీమోన్ రగిలిపోతాడు. రాత్రి మెస్సీ నిద్రలో ఉన్నప్పుడు సీమోన్ మాయా దుప్పట్లోకి దూరి బంచిక్ ఆడాలి అనుకుంటాడు. కానీ ఇంకా ఆమె తనపై కోపంలోనే ఉంది. తనని మంచం మీద నుంచి వెళ్ళమని చెప్తుంది. తను వెళ్ళేసరికి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాయా వెళ్ళిన తర్వాత సీమోన్ డైరెక్ట్‌గా బాత్రూంలోకి వెళ్లి మత్తు కొడుతూ ఉంటాడు. ఇటు మాయ మెస్సీ దగ్గరికి చేరుకుంది. సీమోన్ గాడు ఈమెలో ఉన్న కామాన్ని నిద్రలేపాడు. ఇప్పుడు ఆమె ఒళ్ళు వేడెక్కింది. ఈమె మెస్సీతో బంచిక్ ఆడుతుంది. మరుసటి రోజు సీమోన్ జాబ్ కోసమని చెప్పి ఊరంతా తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తాడు. అప్పుడు ఇంట్లో ఎవరూ కనపడరు. తర్వాత మాయా, మెస్సీ ఇంటికి చేరుకుంటారు. సీమోన్ "మీరెక్కడికి వెళ్లారు" అని అడుగుతాడు. దానికి మాయ "మేము సిటీకి వెళ్ళాము. మెస్సీకి బట్టలు లేవు" అని చెప్పి సీమోన్‌కు కూడా తీసుకొచ్చిన బట్టలు చూపిస్తుంది. అయితే బట్టలు సీమోన్‌కు కూడా కొన్నారు. సీమోన్ కోపంతో ఆ బట్టలను కిందకు విసిరేస్తాడు. తర్వాత మెస్సీతో "నువ్వు రావడంతోనే నా జీవితం సర్వనాశనం అయిపోయింది" అంటాడు. సీమోన్‌కు వచ్చిన కోపాన్ని చూసి మాయ ఆగమని చెప్తుంది. కానీ సీమోన్ ఆమె మాట వినడు. అతడు మెస్సీకి చెప్పేస్తాడు. "మేము సమాజం దృష్టిలో తల్లి కొడుకులమే, కానీ మేము మొగుడు పెళ్ళాంలా ఉంటాం. 5 ఏళ్ల క్రితం నీలాగే మాయ కూడా నన్ను ఈ ఇంటికి తీసుకువచ్చింది" అని చెప్తాడు. ఈ మాట విన్న మెస్సీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. సీమోన్ మాయ కొడుకు కాదు. సీమోన్ కూడా ఒకప్పటి మాయ స్టూడెంటే. 5 ఏళ్ల క్రితం మాయ ఇతనిని అనాథలాగా ఇంటికి తీసుకుని వచ్చింది. మాయాకి కుర్రాళ్లతో బంచిక్ ఆడాలి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు సీమోన్ ఈమెకు బోర్ కొట్టేశాడు. అందుకనే ఇప్పుడు ఈమె మెస్సీని ఇంటికి తెచ్చుకుంది. మెస్సీ ఇంటికి రావడంతోనే సీమోన్ చాలా భయపడ్డాడు. ఇక నుంచి మాయ నన్ను పట్టించుకోదు, మెస్సీతోనే ఉంటుందని తనలో తాను దుఃఖపడుతూ ఉన్నాడు. అందుకే సీమోన్ మెస్సీతో మాట్లాడలేదు. ఇద్దరు కుర్రాళ్ళు మాయ కోసం గొడవ పడుతున్నారు. మాయ వచ్చి వాళ్ళిద్దరిని ఆపి సీమోన్ని ఇంటి నుంచి వెళ్ళిపోమ్మంటుంది. ఈ మాట విన్న సీమోన్ "నువ్వు గనక నన్ను వదిలేస్తే నేను ఈ కత్తి తీసుకొని నన్ను నేను పొడుచుకొని చస్తాను" అంటాడు. వాడి ప్రేమను చూసి మాయ ఆశ్చర్యపోతుంది. మాయ సీమోని కత్తి కింద పడేయమంటుంది. మాయ మాట విన్న సీమోన్ కత్తి కింద పడేస్తాడు. అప్పుడు ఆమె ఇద్దరు కుర్రాళ్లను దగ్గరకు తీసుకొని హత్తుకుంటుంది. "మీరిద్దరూ అన్నదమ్ముల్లాంటి వాళ్ళు" అంటుంది. కొంతసేపటి తర్వాత చీకటి పడి రాత్రి అవుతుంది. అప్పుడు ఇద్దరు కుర్రాళ్ళు మాయని బంచిక్ చేస్తారు. మరుసటి రోజు ఉదయం మాయ బట్టలు ఆరబెడుతూ ఉంటుంది. అప్పుడు ఇద్దరు కుర్రాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు కూడా సీమోన్‌కు మెస్సీ అంటే రగిలిపోతూ ఉంది. తనని ఇంట్లోంచి వెళ్ళిపోమని అంటాడు. కానీ మెస్సీ సీమో మాట వినడు. తనను కూడా ఇంట్లో నుంచి వెళ్ళమని అంటాడు. ఈ మాట విన్న సీమో మైండ్ చెడిపోతుంది. ఫస్ట్ ఇతన్ని ఏమీ అనడు. కానీ సమయం చూసి ఇతనిపై కత్తి ఎత్తుతాడు. మాయ ఇంకా బట్టలు ఆరేస్తూనే ఉంది. ఈ సీమో సాలేగాడు మాయ దగ్గరికి వచ్చి తన ఒళ్ళో వాలిపోతాడు. అప్పుడు మాయ
రగిలిపోతోంది మొగలి పొద అన్నట్టు ఒళ్ళు వేడెక్కించుకొని వాడి మోహంలో రగిలిపోతూ ఉంటుంది. ఇదే మంచి సమయంగా భావించిన సీమోన్ కత్తి తీసుకొని ఆమె కడుపులో పొడుస్తాడు. సీమో దాడిలో ఆమె ఊపిరాడక ఒక్కసారిగా కుప్పకూలిపోయి కిందపడి గిలగిలా కొట్టుకొని ప్రాణాలు వదులుతుంది. ఇది చూసి సీమోన్ ఆనందపడుతూ ఉంటాడు. సీమోన్ మెస్సీని కూడా చంపేసి ఉంటాడు. మాయా మనస్సు మెస్సీ మీద ఉంది. మెస్సీ మాయాని వదిలి వెళ్ళడానికి ఇష్టంగా లేడు. ఈ 2 కారణాలు చాలు సీమోన్ వీళ్ళిద్దరిని చంపడానికి. తర్వాత సీమోన్ ఆ గ్రామాన్ని వదిలి వెళ్తాడు. తరువాత తన కొత్త జీవితాన్ని మరలా ప్రారంభిస్తాడు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.